మిత్రులారా, కొట్లాడి తెచ్చుకున్న నా తెలంగాణలో ఇంకా సీమాంధ్ర కుట్రలు కొనసాగుతున్నాయి. ఎందుకంటే సీమాంధ్రల ఎంగిలి మెతుకుల కోసం పనిచేసే, ఇక్కడ హైదరాబాద్ వేదికగా పనిచేసే సీమాంధ్ర మీడియా వాళ్ళ చెప్పులు మోసే చెప్పులు నాకే నాయకులు ఈ రాష్ట్రంలో లీడర్లుగా రాజ్యాధికారంలో ఉంటే ఈ రాష్ట్ర ప్రయోజనాలు వాళ్ళకి ఎట్లా పడతాయి? అందుకే కేసీఆర్ ఆనాడు అన్నాడు, గారడి వేస్తుర్రు, గడిబిడి వేస్తుర్రు, తొండికి దిగుతుర్రు, మొండిగా పోతుర్రు అని. ఉట్టిగానే అల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా ఇంకా ఇంకా సీమాంధ్రుల ఆధిపత్యం తెలంగాణ మీద ఏం జరుగుతున్నాయి కుట్రలు. నా తెలంగాణలో నీళ్ళని దోసుకపోతా అంటే వాళ్ళ మోచేతి నీళ్లు తాగే నాయకులు మౌనంగా ఉండడమే కాకుండా ఎత్తుకపోవడం మంచిదే అన్నట్టు, తెలంగాణకి ఇంతకంటే ఎక్కువ రావన్నట్టు ఓ డ్రామాలు, ఓ కథనాలు, ఓ కుట్రలు చేస్తుర్రు. అవేందో చెప్పే ప్రయత్నం చేస్తా. మిత్రులారా, ఏంది ఇది? ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది, బండరాయితో ముఖం తలపై కొట్టి హత్య చేసిన భార్య. అబ్బా, రేవంత్ రెడ్డి అదికొస్తాడు, రేవంత్ రెడ్డి అదికొస్తాడు. చంద్రబాబు నాయుడుతో కలిసి కేసీఆర్ను కొట్టినట్టు, కేసీఆర్ను చంపినట్టు చేస్తుండు. కానీ కేసీఆర్ను కొట్టినట్టు కాదు, కేసీఆర్ను చంపినట్టు కాదు. కేసీఆర్ తెలంగాణ ఆత్మనాలింగనం చేసుకున్నాడు కదా. కేసీఆర్ పేరు మీద తెలంగాణను కొడుతుండు, కేసీఆర్ను తిడుతూ తెలంగాణ నీళ్లను ఆంధ్రాకు అప్పచెప్తుండు. మిత్రులారా, గిది ఆయన కథ. ఇకపోతే చూడండి, ఎవర్ గ్రీన్ ఎల్లంపల్లి. నేను 100% ఎవర్ గ్రీనే అంట. కానీ దీనికి కాంగ్రెస్ చేసింది ఏం లేదు అని చెప్తా. ఎందుకంటే ఒకసారి చూడండి, మేడిగడ్డ అవసరం లేకుండానే నీటి ఎత్తిపోతలు పూర్తి స్థాయిలో లిఫ్టింగ్ మొదలుపెట్టిన ప్రభుత్వం వచ్చే నెల 7 వరకు నిరంతరాయంగా రోజుకు 1.5 TMCలు అన్నారు. రైట్, మంచిదే. కానీ ఎల్లంపల్లికి కాంగ్రెస్ చేసినటువంటి గొప్ప పని ఏందో తెలవాలి కదా తెలంగాణ సమాజానికి కూడా. చెప్తా మిత్రులారా, వాళ్ళు చెప్పిందే, వాళ్ళు రాసిన మాటలే నేను మీ ముందు తీసుకొస్తా. ఎల్లంపల్లికి సంబంధించి ఎల్లంపల్లి నుంచి మిడ్మానర్ నుంచి కొండపోచమ్మ సాగర్కి నీళ్ళు వస్తున్నాయి. దీనిలో కాళేశ్వరం ఎక్కడుందని కొంతమంది చిల్లరగాళ్ళు ఇంకా స్టేట్మెంట్లు ఇస్తారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మహా అద్భుతం మానవ నిర్మాణం. అలాంటి కాళేశ్వరం ద్వారా తెలంగాణకు నీళ్ళు వస్తున్నాయి అంటే 3 రకాలు. 1 SRSP, 2 ఎల్లంపల్లి, 3 మేడిగడ్డ. ఎక్కడి నుంచి వచ్చినా అది కాళేశ్వరమే. ఇది తెలియని సన్నాసులు కనీసం CWC రిపోర్ట్ కూడా చూడరు. SRSP అయినా సరే, ఎల్లంపల్లి అయినా సరే, మేడిగడ్డ అయినా సరే, 3 రకాలుగా మనకు కొండపోచమ్మ సాగర్కి నీళ్ళు వస్తాయి, తెలంగాణకు నీళ్ళు వస్తాయి అన్న తెలియని సన్నాసులు ఇంకా ఫేస్బుక్లలో తగలడ్డారు. వాళ్ళకి జర గట్టిగా గడ్డి పెట్టారు. ఇకపోతే ఒక్కసారి చూడండి ఏమంటాడు ఎల్లంపల్లి గురించి. ఇంకా కొంతమంది చెప్తుంటారు, ఎల్లంపల్లిలో FRL వరకు నీళ్లు నింపాలంటే, 148 వరకు నింపాలంటే ముందట రాయపట్నం అనే ఒక బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ ద్వారా వాహనాలు వెళ్తుంటే రాకపోకలు ఆగిపోతే లిఫ్ట్ 148కు పెంచితే అని కనీసం ఒక బ్రిడ్జ్ కట్టలే, హై లెవెల్ బ్రిడ్జ్ కట్టలేని చాతగాని కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లంపల్లి గురించి గొప్ప చెప్తుంటే బాధితుంది. కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక హై లెవెల్ బ్రిడ్జ్ పెంచి అక్కడ ఉన్నటువంటి సమస్యలను సాల్వ్ చేసి ఇలా మనం ఎల్లంపల్లిని పూర్తి చేసినాము అని కనీసం చాలామందికి తెలియదు. ఇకపోతే ఆ ఎల్లంపల్లి నుంచి కూడా ఎట్లా వస్తున్నాయి, ఏం కథ మీకు తెలియాలి. ముందుగా నంది పంప్ హౌస్ అంటే నంది మేడారం నుంచి దాదాపు 105 మీటర్లు. తర్వాత మనకేముంటుంది, గాయత్రి ఉంటుంది, గాయత్రి పంప్ హౌస్ 118 మీటర్లు. గాయత్రి పంప్ హౌస్ నుంచి నంది మేడారం నుంచి మిడ్మానర్కి వచ్చినాక అకంచలి అన్నపూర్ణ సాగర్, తర్వాత రంగనాయకుల సాగర్, తర్వాత మల్లన్న సాగర్, తర్వాత అక్కారం, తర్వాత మర్కుక్. ఇవన్నీ లిఫ్టులు స్టార్ట్ చేస్తే, ఇవన్నీ లిఫ్టులు పనిచేస్తే ఈ లిఫ్టుల ద్వారా అక్కడికి నీళ్ళు వస్తాయి. రోజు
1.5 టీఎంసీలు ఎట్లొస్తున్నాయి? నందిమేడారం పంప్ హౌస్ నుంచి, గాయత్రి పంప్ హౌస్ నుంచి, అన్నపూర్ణ పంప్ హౌస్ నుంచి, రంగనాయకుల సాగర్ పంప్ హౌస్ నుంచి, మల్లన్న సాగర్ నుంచి, అక్కారం నుంచి, మర్కుక్ నుంచి. ఇవన్నీ ఎవడు కట్టిండు? రాహుల్ గాంధీ కట్టిండా? లేదంటే ఇందిరమ్మ కట్టిందా? లేదంటే మా వివేక్ వల్ల నాయన బకెట్లలో తీసుకొచ్చి పోస్తాడా? 56 ఇంచుల మోతవారి దేశంలో ఇట్లాంటి ప్రాజెక్ట్ కన్నా కట్టిండా? తెలంగాణకు నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో కేసీఆర్ ఒక అద్భుతమైన మహా అద్భుతం మానవ నిర్మాణం కాళేశ్వరాన్ని కడితే కొన్ని అనివార్య కారణాలు, లేకపోతే దాని మీద ఏం కుట్రుందో తెలియదు, మేడిగడ్డ మీద ఒక సంఘటన జరిగితే కాళేశ్వరం ఫెయిల్ అయిందని అరిసే కుక్కలకు చెప్పండి. ఇవన్నీ కాళేశ్వరంలో భాగమే. నా రంగనాయకుల సాగర్ కాళేశ్వరం భాగమే, మల్లన్న సాగర్ కాళేశ్వరంలో భాగమే, మర్కుకే కానీ, అక్కారమే కానీ, కొండపోచమ్మనే కానీ, మా అలీపూరు అనంతసాగర్ పోచమ్మ దయవలనే కానీ, నువ్వు ఏదన్నా తీసుకున్నది మేడారమా లేకపోతే గాయత్రి, ఇవన్నీ కాళేశ్వరంలో భాగము. దాదాపు 470 మీటర్లు ఇప్పుడు ఎల్లంపల్లి మేడిగడ్డ లేకుండానే నంది మేడారం నుంచి కొండపోచమ్మ దాకా 470 దాదాపు 470 మీటర్లు ఎత్తుతుంది. కాళేశ్వరంలో భాగాలే, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమే. కొంతమంది ఎస్ఆర్ఎస్పి నుంచి వస్తే అవి కాళేశ్వరం ఎందుకైతే అంటారు, ఎల్లంపల్లికి వస్తే అవి కాళేశ్వరం ఎందుకంటే అసలు అర్థం కాదు, అవగాహన ఉండదు. దీని మీద రాతలు రాస్తుంటారు. ఏ పేపర్ చదివినోనికి ఏమైనా ఏమర్థమవుతుంది? అయ్యో కాళేశ్వరం ఏదో అయిందంట అని చెప్పేసి అనుకుంటారు. అట్లా కాదు. దయచేసి అర్థం చేసుకోండి. ఎన్డిఎస్సి లాంటిలను అడ్డం పెట్టుకొని, కొన్ని ప్రభుత్వ సంస్థల్ని అడ్డం పెట్టుకొని, అందులో సంస్థల్లో పనిచేసే అధికారులు, ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు కూడా విచక్షణం కోల్పోయి కేసీఆర్ మీద, బీఆర్ఎస్ ప్రభుత్వం మీద బురద వెళ్ళినంత మాత్రాన, కొంతమంది తప్పుడు కథనాలు రాయించినంత మాత్రాన, రాస్తున్న వాళ్ళని చూసినంత మాత్రాన తెలంగాణ ప్రజలేం పిచ్చోళ్ళు కాదు. తెలంగాణ సమాజానికి తెలుసు, తెలంగాణ సమాజానికి నీళ్ళు ఎట్టు వస్తుందో తెలుసు. తెలంగాణ సమాజం ప్రశ్నించే రోజు వస్తుంది. జనంతో ఒప్పుకోబట్టుర్రి. ఇకపోతే తెలంగాణలో గిట్లుంది. ఊర్లల్లో యూరియా కోసం రోడ్ల మీద తిరిగే పరిస్థితి వచ్చింది ఒక్కొక్కరు. కానీ మా రేవంత్ రెడ్డి సార్ ఒకసారి చూడురు, ఇది ఇక యూరియా తెచ్చే కంపెనీలు అన్నట్టు వీళ్ళందరూ, యూరియాలు, అమోనియాలు ఆయన బాగా రాస్తాడు, అదే బాగా తెస్తాడు అన్నట్టు. వీళ్ళందరూ యూరియా ప్రోడక్ట్ చేసే ప్రతినిధుల లెక్క, జనమేమో రోడ్ల మీద యూరియా కోసం లైన్లో నిలబడి రాత్రిపూట నిద్రపోక అన్నం తినక రోడ్ల మీద ఆగమవుతుంటే రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం వాళ్ళెవరో తెలంగాణకి ఏదో వచ్చినట్టు, తెలంగాణకి ఏదో తెచ్చినట్టు కూర్చున్నారు. ఈయన ఓ రాజా కుర్చేసి ఏందది రాచరిక పోకడలు, ఆ కుర్చీ ఏంది, ఆ కథ ఏంది, ఆ కుర్చీ వేసుకొని యూరియా దగ్గర రైతులు అల్లాడుతుంటే తిడుతుంటే నాకేం తెలియనట్టు వీళ్ళతో మీటింగ్ పెట్టిండు. ఈ మీటింగ్ ఎందుకు? వీళ్ళంతా హైదరాబాద్లో ఉంటారు, ముఖ్యంగా జూబ్లీ హిల్స్ పరిసర ప్రాంతాల్లో ఉంటారు. రేపు కాంగ్రెస్ ఎవరికైనా టికెట్ ఇచ్చినా సపోర్ట్ చేయమని చెప్పే ప్రయత్నమే తప్ప, కాకావట్టుడే తప్ప వీళ్ళతోటి ఓ యూరియా బస్తానో, ఓ అమోనియా బస్తానో, ఓ 4 రైతులకు ఉపయోగపడే ముచ్చట కాదు. పైగా ఈరోజు ఏం చేస్తుంది, ఈరోజు స్టిల్ లైన్ ఇది. మెదక్ జిల్లా శివంపేటలో యూరియా కోసం కిలోమీటర్ మేర బారులు తీరిన జనం. రైతులు రోడ్ల మీద ఉంటే రేవంత్ రెడ్డి చూసిరు కదా మీరు, మంచిగా రాజులు వేసుకునే కుర్చీ వేసుకొని మళ్ళీ నేను ప్రజాపాలన అని చెప్పేసి ఒక డ్రామాలు ఆడుతూ సినిమా నిర్మాతల్ని, ప్రొడ్యూసర్లను పిలిపించి, డైరెక్టర్లను పిలిపించి రేపు ఎలక్షన్లు వస్తే సపోర్ట్ చేయరని ఓ కాకా పడుతుంటారు. పైగా ఇవల్ల ఓయూకు వెళ్తాడట. ఓయూకు వెళ్ళేటప్పుడు ఆడ ఎట్లుందో చూపిస్తా పరిస్థితి. ఎవరి పిల్లవాడు
ప్రభాకర్ అన్న ఇజ్జతీస్తాను బాపు, నువ్వు జర చూసుకోను. మిత్రులారా, ఇది పరిస్థితి. తెలంగాణలో గిట్లాంటి పరిస్థితి ఉంది. ఇగో ఈడ మంచిగా రాజు లెక్క, ఆ రాజ వైభోగానికి ఏం తక్కువ లేదు. గిజుడురి ఓయూలో రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో భారీగా ఇనుప కంచెలు. ప్రజాపాలన అంటూ ఇనుప కంచెల మధ్య తిరుగుతున్న రేవంత్ రెడ్డి. ప్రజాపాలన అంటూ ఇనుప కంచెల మధ్య తిరుగుతుంది రేవంత్ రెడ్డి ఒక్కడే కాదు. చాలామంది రేవంత్ రెడ్డి అనుకుంటున్నారు విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి సారు ఉస్మానియా యూనివర్సిటీలో ప్రజాపాలన పేరు మీద ఇట్లా కంచెలేసుకొని సెక్యూరిటీని పెట్టుకొని అడుగడుగున పోలీసులను పెట్టుకొని ప్రశ్నిస్తులను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టి పోయి మాట్లాడడానికి ఏం మాట్లాడతాడు? కేసీఆర్ ప్రభుత్వం, కేసీఆర్ కట్టించినటువంటి బిల్డింగ్లను ఓపెన్ చేస్తూ ఆ పాపిస్టి నోటితోటి ఎవడో పాపిస్టోడు రాసిచ్చిన 4 పలుకులు పలికి పోతాడు. వాస్తవంగా రేవంత్ రెడ్డి నా వీడియోలు కాంగ్రెస్ వాళ్ళు ఎక్కువ చూస్తారట. వాళ్ళు చెప్తున్నా, రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఉస్మానియా యూనివర్సిటీ కాల్ పెట్టేటప్పుడు 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చిపోమంటున్నా. విద్యార్థులకు రావాల్సినటువంటి ఇవన్నీ చాలా ఉన్నాయి, అవేమన్నా కనీసం కొద్దిగా ఏమన్నా వేసిపోండి. ఇంకా గట్టిగా చెప్పాలంటే విచిత్రము, ఆనాడు ఘడీలు బద్దలు కొట్టినాము అని చెప్పేసి ప్రగతి భవన్లో ఉన్న కాంగ్రెస్ వాళ్ళు వేయించినటువంటి కాంగ్రెస్ నాయకులు ఆనాడు ముఖ్యమంత్రులు వేసుకున్నటువంటి ఇనుప జాలిల్ని, ఇనుప కంచెల్ని వికేసి గడీలు బద్దలు కొట్టినామన్న ఆ రేవంత్ రెడ్డి ఆ సన్నాసిని అడుగుతున్నా, ఇలా నువ్వు వేస్తుంది ఏంది? వాళ్ళన్నా కాంగ్రెస్ వాళ్ళు వేసినటువంటి కంచెల్ని నువ్వు గడీలంటే ఉస్మానియా గడ్డ మీద ఇదేం గడిపెత్తనం అంటున్నా. నీ కాంగ్రెస్ పాలన అంటే గివేనా? ఇనుప కంచెలు, ఇనుప బుల్లెట్లు, ఇనుప బూట్ల కవాతేనా ప్రజాపాలన అంటే? నాడు సమైక్య రాష్ట్రంలో అక్కడక్కడ కూడా కంచెలున్నాయి, లేవని చెప్పను, అక్కడక్కడ కూడా కంచెలు ఉండే. కానీ రాష్ట్రం వచ్చినాక సీమాంధ్ర తొత్తుగా మారి నువ్వు సీమాంధ్ర నాయకునిగా అంటారేమో అన్న భయంతో సీమాంధ్రులు పడుతున్న భయం నువ్వు పడుతున్నావు. స్పెషల్గా ఏం పడతలేవు. రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బిహేవ్ చేస్తలేడు కాబట్టి, సీమాంధ్రుల తొత్తురుగా పనిచేస్తుంది కాబట్టి, ఉస్మానియా గడ్డ మీదకి పోతే ఉస్మానియా బిడ్డలు ఈయన వెనుక ఉన్న సీమాంధ్రుల ఆ దోపిడి కనిపిస్తుందని ఏడ కొడతారో, ఏడ తిడతారో, ఏడ కోడిగుడ్లు వేస్తారో, ఏడ టమాటాలు వేస్తారో అని భయంతో పోలీసులను అడ్డం పెట్టుకొని పోతుండు. అంతకు మించి ఏమీ లేదు. దీనిలో ఎటువంటి అనుమానం అక్కర్లేదు. మిత్రులారా, గిద ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్యమాల పోరాటాల మేధావుల ఉద్యమాల గడ్డ అయినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ మీద రేవంత్ రెడ్డి ఎట్లా పోతుండో చూడుర్రి. వెనుకట బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్లవైనా కూడా ఇడిచిపెట్టమన్నట్టు నువ్వెన్ని కంచెలేసినా, ఎంతమంది పోలీసు వాళ్ళని పెట్టినా నిన్ను ప్రశ్నించకుండా వదిలిపెట్టే ముచ్చట్లేదు రేవంత్ రెడ్డి. నిన్ను ఇడిచిపెట్టే ముచ్చట అస్సలే లేదు. మిత్రులారా, ఇంకా చాలా విషయాలు చెప్తాం. 52సారి ఢిల్లీకి రేవంత్ రెడ్డి దేని మీదకి పోతుండేనే? 50 సార్లు పోయి ఏమన్నా తెచ్చిండా? ఏమన్నా అయిందా ఆయనతోటి? 52 సార్లు ఏమన్నా అయిందా? వాళ్ళ పార్టీలో గొడవ అయితే ఆయన కాంగ్రెస్ పార్టీ పెద్దలను కలవడానికి ఢిల్లీకి పోవాలి. బీజేపీలో కోపం వస్తే ఆయన వెంటనే ఢిల్లీకి పోవాలి. అమిత్ షా మెప్పు కోసం ఢిల్లీకి పోవాలి. మోదీ మెప్పు కోసం ఢిల్లీకి పోవాలి. మీనాక్షి అమ్మ పాదయాత్ర చేస్తే ఆ పనికి ఢిల్లీకి పోవాలి. పాదయాత్ర చేస్తుందా లేదా తెలుసుకోనికి ఢిల్లీకి పోవాలి. ఆర్ఆర్ టాక్సీ అంటే ఢిల్లీకి పోవాలి. సంచులు మొయ్యనికి ఢిల్లీకి పోవాలి. ఎవరికన్నా కార్పొరేషన్ పదవులు ఇవ్వాలంటే ఢిల్లీకి పోవాలి. మంత్రి పదవి కన్ఫర్మ్ చేయాలంటే ఢిల్లీకి పోవాలి. వాళ్ళకి ఏ శాఖ ఇవ్వాలో కూడా ఢిల్లీకి పోవాలి. ఇప్పుడు ఏమర్థమవుతుంది? తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పెద్దల కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టినట్టు అర్థమైతే లేదా? ఒక్కసారి తెలంగాణ సమాజమా ఆలోచన చేయండి.
తెలంగాణ రైతాంగం మొత్తం రోడ్లెక్కి యూరియా కోసం ధర్నాలు చేస్తుంటే లొల్లులు పెట్టుకుంటుంటే ఎండల సొమ్మసిల్లి పడుతుంటే రేవంత్ రెడ్డి ఏసీ కార్లలో ఢిల్లీకి తిరుగుతూ సినిమా స్టార్లతోటి ప్రొడ్యూసర్లతోటి డైరెక్టర్లతోటి ఎలక్షన్ల క్యాంపెయిన్లో తిరుగుతున్నప్పుడు ఇలాంటి నాయకుడా మనల్ని ఎన్నుకున్నాం, మనల్ని పాలించేటోడు అని అనిపిస్తలేదా? ఒక్కసారి ఆలోచన చేయండి. రేవంత్ రెడ్డికి గుడ్డిగా ఎడ్డిగా సపోర్ట్ చేసే వాళ్ళు కూడా మీ ఇంటికి వచ్చి వేరే వాళ్ళు ప్రశ్నించేదాకా చూసుకోకూడదు.